హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు. నేను ప్రీవియస్గా చాలాసార్లు చెప్పాను, మీరు హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు, ఈ ఫండ్లో మీకు తక్కువ రిటర్న్స్ వస్తాయని. కానీ 2024లో కూడా ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదా అని చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు. అలాగే నాకు రీసెంట్గా కమెంట్ కూడా వచ్చింది, ఈ ఫండ్లో నేను 6 years నుంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను, నాకు 36% రిటర్న్స్ వచ్చాయి, నీ అనాలిసిస్ రాంగ్ అని చెప్పి. సో ఈ వీడియోలో నేను డిఫరెంట్ టైం పీరియడ్స్లో హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్లో రిటర్న్స్ ఎలా ఉన్నాయి, సేమ్ టైం పీరియడ్కి నిఫ్టీ మిడ్ క్యాప్ 150లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ ఎలా ఉండేవని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ ఇప్పటికైనా మీకు క్లారిటీ వస్తుంది. Jan 1, 2014లో హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే టిల్ Jan 26, 2024 ఆ ఫండ్లో మీకు 636% రిటర్న్స్ వచ్చేవి. అంటే మీరు కానీ 2014లో హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్లో ₹100 ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే మీకు ₹636 ప్రాఫిట్ వచ్చేది. సేమ్ టైం పీరియడ్కి నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ 548.87% రిటర్న్స్ ఇచ్చింది. సేమ్ టైం పీరియడ్కి యాక్సిస్ మిడ్ క్యాప్ ఫండ్ 503.6% రిటర్న్స్ ఇచ్చింది. కానీ 2014 నుంచి 2024 వరకు 10 years టైం పీరియడ్కి నిఫ్టీ మిడ్ క్యాప్ 150 TRIలో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే మీకు 641.42% రిటర్న్స్ వచ్చేవి. ఇవే హైయెస్ట్ రిటర్న్స్ లాస్ట్ 10 yearsలో. హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్ అట్లీస్ట్ కొంచెం దగ్గరికైనా రిటర్న్స్ ఇచ్చింది. కానీ నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ ఆల్మోస్ట్ 100% తక్కువ రిటర్న్స్ ఇచ్చింది. సేమ్ యాక్సిస్ మిడ్ క్యాప్ ఫండ్ కూడా అంతే. అలాగే 2016 నుంచి 2024 వరకు 8 years టైం పీరియడ్ రిటర్న్స్ కానీ చూసినట్టయితే హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్ 292.6% రిటర్న్స్ ఇచ్చింది. నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ 294% రిటర్న్స్ ఇచ్చింది. యాక్సిస్ మిడ్ క్యాప్ 239% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 313.55% రిటర్న్స్ ఇచ్చింది. అగైన్ లాస్ట్ 8 yearsలో కూడా నిఫ్టీ మిడ్ క్యాప్ మంచి రిటర్న్స్ ఇచ్చింది. సిమిలర్గా 2017 నుంచి 24 వరకు 7 years టైం పీరియడ్ రిటర్న్స్ కానీ చూసినట్టయితే హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్ 253% రిటర్న్స్ ఇచ్చింది. నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ 280% రిటర్న్స్ ఇచ్చింది. యాక్సిస్ మిడ్ క్యాప్ ఫండ్ 248% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 288.69% రిటర్న్స్ ఇచ్చింది. అగైన్ ఇదే హైయెస్ట్లో ఉంది. అలాగే లాస్ట్ 6 years రిటర్న్స్ కానీ చూసినట్టయితే 2018 నుంచి 24 వరకు హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఫండ్ 150% రిటర్న్స్ ఇచ్చింది. నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ 164.55% రిటర్న్స్ ఇచ్చింది. యాక్సిస్ మిడ్ క్యాప్ ఫండ్ 148.37% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 152.17% రిటర్న్స్ ఇచ్చింది. సో 6 years టైం పీరియడ్లో నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ కొంచెం మంచి రిటర్న్స్ ఇచ్చిన హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఫండ్ 150% రిటర్న్స్ ఇచ్చింది. హైయెస్ట్ రిటర్న్స్ అయితే ఇవ్వలేదు. అలాగే లాస్ట్ 5 yearsలో హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్ 181.92% రిటర్న్స్ ఇచ్చింది. నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ 197% రిటర్న్స్ ఇచ్చింది. యాక్సిస్ మిడ్ క్యాప్ 139.72% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నిఫ్టీ మిడ్ క్యాప్ 188.06% రిటర్న్స్ ఇచ్చింది. అగైన్ లాస్ట్ 5 yearsలో కూడా నిఫ్టీ మిడ్ క్యాప్ హెచ్డిఎఫ్సి కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది. నేను 2019 నుంచి ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దని చెప్తూనే ఉన్నాను, కానీ ఇప్పటికి కూడా చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆన్ ఏ హోప్ దట్ ఈ ఫండ్ ఇంకా ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంది ఫ్యూచర్లో అని. మీకు డౌట్ రావచ్చు, హెచ్డిఎఫ్సి ఫండ్ మరీ అంత తక్కువ రిటర్న్స్ అయితే ఇవ్వలేదు, అట్లీస్ట్ కొంచెం దగ్గరికి రిటర్న్స్ అయితే ఇచ్చింది కదా అని. బట్ ఈ ఫండ్ ఒక ఇయర్లీ రిటర్న్స్ కానీ చూసినట్టయితే 2022లో ఈ ఫండ్ ఇండెక్స్ కంటే 10% ఎక్స్ట్రా రిటర్న్స్ ఇచ్చింది. బట్ అంతకు ముందు కానీ ఈ ఫండ్ ఒక రిటర్న్స్ చూస్తే ఈ ఫండ్ ఎప్పుడు కూడా అంత మంచి రిటర్న్స్ ఇవ్వలేదు, ఎక్సెప్ట్ ఇన్ 2014 అండ్ 2016. సో రీసెంట్ ఇయర్స్లో ఈ 10% ఎక్స్ట్రా రిటర్న్స్ వల్ల మనకి ఈ రిటర్న్స్ కొంచెం దగ్గరలో ఉన్నాయి. కానీ ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ కానీ ఈ ఫండ్ కంటే ఒక 8%, 10% ఎక్స్ట్రా రిటర్న్స్ ఇస్తే ఈ ఫండ్లో మీకు చాలా తక్కువ రిటర్న్స్ కనిపిస్తాయి. యాజ్ ఏ ఇన్వెస్టర్ మీకు 5 years టైం పీరియడ్లో 180% రిటర్న్స్ వచ్చాయంటే మీరు ఆబ్వియస్లీ హ్యాపీ ఫీల్ అవ్వచ్చు. కానీ మనకి న్యాయంగా 188.06% కంటే ఎక్కువ రిటర్న్స్ రావాలి. ఇండెక్స్ ఫండ్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ రావాలనే మీరు మ్యూచువల్ ఫండ్ కంపెనీస్కి ఫీ పే చేస్తున్నారు, లేదా మీ అడ్వైజర్స్కి కమిషన్స్ పే చేస్తున్నారు. అయినా కూడా ఈ ఫండ్స్లో మీకు రిటర్న్స్ రావడం లేదు. ఎప్పుడైనా సరే నా ఛానల్లో ఏదైనా ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు అని చెప్పానంటే దాని అర్థం మీకు ఆ ఫండ్లో ఇండెక్స్ కంటే తక్కువ రిటర్న్స్ వస్తాయని, మీకు ఆ ఫండ్ రిటర్న్స్ అవ్వదని నా మీనింగ్ కాదు. సో లాస్ట్ 6 yearsలో ఆ ఫండ్లో 30% రిటర్న్స్ వచ్చాయంటే సేమ్ టైం పీరియడ్లో మీరు కానీ ఇండెక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఇంకా ఎక్కువ రిటర్న్స్ వచ్చేవి. నా ఛానల్లో నేను చేసే అనాలిసిస్కి రీజన్ ఒకటే, మీకు ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ రావాలి అని. మ్యూచువల్ ఫండ్లో మీరు ఎలాంటి ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా మీకు రిటర్న్స్ అయితే వచ్చేస్తాయి, బట్ ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ రావాలి అంటే ప్రాపర్ అనాలిసిస్ ఉండాలి. లాస్ట్ 10 yearsలో హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్లో ₹10,000 ఎస్ఐపి కానీ చేసినట్టయితే
టోటల్ ఇన్వెస్ట్మెంట్ 12 lakhs అవుతుంది అండ్ ఆ ఫండ్లో కరెంట్ వాల్యూ 35,08,278 రూపీస్ ఉంటుంది. అండ్ XIRR కానీ చూసినట్టయితే 20.63% ఉంది. సేమ్ టైం పీరియడ్కి నిఫ్టీ మిడ్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే టోటల్ వాల్యూ 36,52,170 రూపీస్ అవుతుంది. అంటే ఇండెక్స్ ఫండ్లో మీకు ఆల్మోస్ట్ 1.5 lakh ఎక్స్ట్రా రిటర్న్స్ వచ్చాయి హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్తో కంపేర్ చేస్తే. అండ్ XIRR 21.39% ఉంది. సో మీకు హెచ్డిఎఫ్సి ఆపర్చునిటీస్ ఫండ్ మీద ఇంకా డీటెయిల్డ్ అనాలిసిస్ కావాలంటే మీరు ఈ వీడియో చూడొచ్చు. ఇందులో మీకు ప్రాపర్ అనాలిసిస్ ఉంటుంది. ఈ రిటర్న్స్ చూసాక కూడా మీరు ఇంకా హెచ్డిఎఫ్సిలో కానీ, నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్లో కానీ, యాక్సిస్ మిడ్ క్యాప్ ఫండ్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మీ ఇష్టం, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. బట్ మీకు బెటర్ రిటర్న్స్ కావాలి, హైయర్ రిటర్న్స్ కావాలి అంటే మీరు సింపుల్గా నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ మీరు కానీ మీ రిస్క్ ప్రొఫైల్ తగ్గట్టు ఇంకా బెటర్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నట్టయితే మీరు మా మోడల్ పోర్ట్ఫోలియోకి సబ్స్క్రైబ్ అవ్వచ్చు. మోడల్ పోర్ట్ఫోలియోస్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇందులో మీ రిస్క్ ప్రొఫైల్ తగ్గట్టు అండ్ మీ ఇన్వెస్ట్మెంట్ టెన్యూర్ తగ్గట్టు మీకు సూటబుల్ ఫండ్స్ రికమెండ్ అవుతాయి. సో ఇంకా బెటర్ రిటర్న్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది అంటే వీడియో. ఈ వీడియో చూసాక మీరు ఏ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే అది కూడా మీరు కమెంట్ సెక్షన్లో అడగచ్చు. వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.